వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. విమల పరమహంసం రామకృష్ణం భజామః. ధ్యాయేత్ హృదంబుజే దేవి తరుణారుణ విగ్రహా వరాభయకరాం శాంతాం స్మితోత్ఫుల్లముఖాంబుజం స్థలపద్మప్రతీకాశ పాదాంబోజ సుశోభనాం శుక్లాంబరధరాం ధీరాం లజ్జాపటవిభూషితాం ప్రసన్నాం ధర్మకామార్థ మోక్షదాం విశ్వమంగళాం స్వనాధవామభాగస్థ భక్తానుగ్రహకారిణి. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం సమర్పిస్తున్న అపురూపమైనటువంటి భక్తి రసప్లావితుల్ని చేసేటువంటి మనందరినీ దివ్య గ్రంథమైన శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనం చెప్పుకుంటున్న ధారావాహిక కార్యక్రమంలో మనము ఈరోజు 36వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ మనము ఒక కొత్త సర్గలోకి కూడా వెళ్తున్నామండి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఒట్టూరి బాలభట్టు గారు రచించినటువంటి ఈ అద్భుతమైన పుస్తకంలో 10 అధ్యాయాలు, దీన్ని ఒక్కొక్క సర్గగా ఆయన చెప్పారు. ఇప్పుడు మనం అష్టమ సర్గ భక్తి సాధన. ప్రథమ సర్గ రామకృష్ణుల మహద్వైభవం, ద్వితీయ సర్గ తురియ పురుషార్థం భక్తి, ఇలా తీసుకొచ్చారు. అన్ని సర్గలకి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరుతో. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అష్టమ సర్గ భక్తి సాధన. ఇది అందరికీ చాలా చాలా ముఖ్యమైనది కదా. చూద్దాం ఇందులో ఏం చెప్తున్నారు మహానుభావులు. శ్రీరామకృష్ణ చరితం సతతం శృణుష్వ తన్నామధేయ పటలీం అనిశం ప్రగాయ తన్నిత్య బుద్ధ పరిశుద్ధ విముక్తమూర్తిం శశ్వద్విచింతయ సఖే మమ పుణ్యజీవా. ఇక్కడ ఒక స్నేహితుడికి చెప్తున్నట్టుగా, ఆ స్నేహితుడుగా కూడా మామూలు అల్లాటప్ప స్నేహితుడు కాడండి, పుణ్యజీవనుడైనటువంటి స్నేహితుడు. ఎందుకో రామకృష్ణుల వారి గురించి వినేటువంటి భాగ్యం కూడా స్నేహితుడి ద్వారా పొందుతున్నాడు కాబట్టి ఆ స్నేహితుడి ఒక ధన్యజీవి. అందుకని ఏమంటున్నాడు, సఖే మమ పుణ్యజీవ. ఇక్కడ కానీ ఒక పద్యంలో శ్లోకంలో ఏదైనా ఒక సంబోధన అన్నది మధ్యలో వచ్చిన, చివరిలో వచ్చిన, మొదటే వచ్చిన, అది ఛందస్సు యొక్క సౌకర్యం కోసం ఎక్కడైనా పెట్టచ్చు ఆ సంబోధన అనేది. కానీ మనం ఆ శ్లోకం చెప్పుకునేటప్పుడు ఆ సంబోధన అనేది మొదట తెచ్చుకుంటాం. మమ సఖే మమ పుణ్యజీవ, పుణ్యజీవుడివైన నా సఖా, నా స్నేహితుడా, ఏం చేయమని చెప్తున్నాడు? సతతం శ్రీరామకృష్ణుడి చరితమును విను, ఆయన మధుర నామాన్ని గానం చెయ్యి, ఆయన నిత్య బుద్ధ పరిశుద్ధ విమలమూర్తిని నిరంతరం ధ్యానించు. అబ్బా ఏం చెప్పాడండి. నిరంతరం ఏం చేయాలంట? ఆ చరిత్ర వినాలి, కథా వైభవం, లీలా వైభవము, అదంతా కూడా. మధుర నామాన్ని గానం చెయ్యి, నామ మహత్యము, నామగానం. నామాన్ని మించినటువంటి తరుణోపాయం లేదు కదా ఈ కలియుగంలో.
కాబట్టి ఆయన నామాన్ని పట్టుకో. ఆయన నామంలో ఇద్దరు ఉన్నారు కదా. భలే విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక్క రామనామం మీదనే మహాత్ములు అబ్బబ్బబ్బో ఎన్ని విషయాలు చెప్పారు. ఇక కృష్ణనామం సరే ఆ రెండు కలిసినటువంటి మేళవించినటువంటి దివ్య శక్తియుక్తమైనటువంటి నామం కదా మన గురుదేవులది. అంతకంటే కావాల్సిందేముంది? కాబట్టి ఆ మధుర నామాన్ని గానం చెయ్యవే స్నేహితుడు, ఆ గానం చెయ్యి. తర్వాత ఆ విమల మూర్తిని ధ్యానించు. అది సాధారణమైనటువంటి చిత్తరు కాదు, ఆ సాధారణమైనటువంటి మూర్తి కానే కాదు. ఇదివరకు శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం. అది ఎంత దివ్యమైనటువంటి యోగ సంబంధితమైనటువంటి అద్భుతమైన దివ్య శక్తి సమన్వితమైన మహిమాన్వితమైనటువంటి చిత్తరువు పట్టము. ఎక్కడైనా చూడండి మీరు, అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటుందని గురుదేవులే చెప్తారు. కాబట్టి అటువంటి నిత్యబుద్ధ పరిశుద్ధ విమలమూర్తి అస్సలు కామకాంచన రాహిత్యానికి ఇంకా అంతకంటే ప్రపంచ చరిత్రలో ఏ విధమైన నిదర్శన లేదు. వివేకానంద స్వాముల వారు ఎంత అపురూపంగా చెప్పుకుంటారంటే, ఈ యొక్క నిర్మలమైన విమలమైనటువంటి తమ గురుదేవుల యొక్క ఆ వ్యక్తిత్వాన్ని పొంగిపోయి చెప్తారండి. 1000 ఐలాండ్స్ అనే చోట అమెరికాలో శిష్యులకి చెప్తూ ఆ మూర్తిని వర్ణిస్తారు, ఆ వ్యక్తిత్వాన్ని వర్ణిస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది అది. 1000 ఐలాండ్స్ పార్క్ అన్న చోట సహస్ర ద్వీపవనం ఎంత బాగుందో చూడండి. అసలు అమెరికాలో కొద్దిమంది శిష్యులకి చెప్పినటువంటి విషయాలు గొప్ప మీటింగ్ హాల్స్లో, థియేటర్స్లో అంతా కూడా ఉపన్యాసాలు ఒక ఎంత జంఝామారుతంలాగా ఉర్రూతలు ఊగించినప్పటికీ ఆయన పాదాల దగ్గర కూర్చొని అత్యంత సన్నిహితంగా అపురూపమైన విలువైన విషయాలను విన్నటువంటి అదృష్టము కొద్దిమందికే కలిగింది. ఈ 1000 ఐలాండ్ పార్కులో స్వామి చెప్పినటువంటి, వివేకానంద స్వామి చెప్పినటువంటి తత్వబోధన అంతటిని కూడా ఇన్స్పైర్డ్ టాక్స్ అని వెలువరించారన్నమాట. ఇది ఒక మహానుభావురాలు ఈ వేదాంత ఉపదేశాలన్నింటినీ కూడా మిస్ ఎస్ఈ వాల్డో అనేటువంటి మహిళామణి రాయడంతో అవి బయటకు వచ్చాయి. దీనినే మనకు ప్రబోధ రత్నాకరము అన్న పేరుతో తెలుగులో చిరంతనానంద స్వామి, చిరంతనానంద స్వామి, ఈ మహానుభావులే మనకి మొట్టమొదట బెంగాలీ సాహిత్యంలోంచి సమస్తమైనటువంటి వాంగ్మయాన్ని, మూర్తిత్రయం యొక్క జీవిత చరిత్రలన్నింటినీ మనకు అత్యంత సన్నిహితం చేయించినటువంటి అపురూపమైనటువంటి మహాత్ములు. వారికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. ఎంత గొప్పగా తెలుగులోకి తీసుకొచ్చారో ఆయన చెప్పలేము. అప్పటి గ్రాంధిక భాషలో తీసుకొచ్చారు. ఇక్కడ ఒక చోట స్వామీజీ తమ గురువు గురించి ఎంత అద్భుతంగా చెప్తారో చెప్పలేమండి. అసలు అంత బాగుంటుంది. చాలా చోట్ల ఉంది. ప్రస్తుతానికి మనము ఇది చెప్పుకుందాం. చూడండి, గురువు గురించి చెప్తున్నారు. చూడండి, మనకు ఆధ్యాత్మిక జన్మను వసగేవాడే నిజమైన గురువు. అతని నుండియే ఆధ్యాత్మిక వాహిని మనలోనికి ప్రవహిస్తున్నది. అతడే ఆధ్యాత్మిక ప్రపంచం అంతటితోటిని మనకు సంబంధము కలుపు గొలుసు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. గురువు యందలి తీవ్ర భక్తి త్వరితంగా వికాసం పొందడానికి సాధనభూతం అవుతుంది. ఎందుకంటే మనకు అతడు అంతరంగిక గురునితో సంబంధము కలిగిస్తాడు. గురుని యందు నిజమైన తత్వానుభూతి ఉన్నచో అతన్ని ఆరాధింపము. ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రామకృష్ణుల వారి గురించి ఉన్నటువంటి అపూర్వమైన ఆ దివ్య వ్యక్తిత్వం కావచ్చు, మూర్తిమత్వం కావచ్చు, వీటి గురించి చెప్తున్నారు. చూడండి, ఇక్కడ శ్రీరామకృష్ణుని నిష్కాపట్యము, పసిబాలుని నిష్కాపట్యము. అతడు తన జీవితంలో ధనాన్ని ముట్టలేదు. కామము అతని యందు నిర్మూలమయ్యను. మహాతత్వబోధకుల యొద్దకు, ఆచార్యశేఖరుల యొద్దకు భౌతిక శాస్త్రం నేర్చుకోవడం కోసం వెళ్ళొద్దండి. వారి శక్తి సామర్థ్యాలన్నీ కూడా పరమార్థం కింద కేంద్రీకరింపబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణుని యందు మానవత్వము, మానవ దౌర్బల్యము పూర్తిగా
నశించిపోయిందయ్యా, దైవత్వము మాత్రమే మిగిలింది. అతడు పాపమును కనజాలడు, చూడలేడు. అసమత్వమును కనజాలనంతటి విశుద్ధాత్ముడు ఆ మహనీయుడు. ఈ కొలది మంది పరమహంసల నైర్మల్యమే లోకాన్ని నిలబెడుతున్నది. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అసలు వివేకానంద స్వామి చాలా బాగుంటుందండి ఈ ప్రబోధ రత్నాకరం అన్నటువంటిది పుస్తకము. అలాంటి మూర్తిని నిరంతరం ధ్యానించవే, ధ్యానించు సఖుడా, స్నేహితుడా అని చెప్తున్నారు. ఇక తర్వాత మనం తర్వాత శ్లోకము 187వ శ్లోకం. ఇది కూడా ఇంచుమించు అలాంటి భావంతోనే ఉంటుంది. శ్రీరామకృష్ణం అనుకీర్తయ తం శృణుష్వ, తం ధ్యాయ, తం నమ, తమర్చయ, తం భజస్వ, తద్దాస్యమాచర తదీయ సఖిత్వమిచ్చ, తస్మై నివేదయ దృఢాం మమతాం అహంతాం. తద్దాస్యమాచర తదీయ సఖిత్వమిచ్చ, తస్మై నివేదయ దృఢాం మమతాం అహంతాం. అరే, శ్రీరామకృష్ణుల గురించి విను స్నేహితుడా, విను. ఆయనను కీర్తించు, ఆయనను ధ్యానించు, నమస్కరించు, అర్చించు, సేవించు, ఆయనకు దాస్యం చెయ్యి. ఆయన సఖుడివి కావాలని కోరుకో. నీ అహంకార మమకారాలను ఆయనకే సమర్పించు. ఇది శరణాగతి తత్వము. మొత్తం అన్నీ కూడా నవవిధ భక్తి మార్గాల ద్వారా, అన్నింటి ద్వారా నువ్వు కీర్తించు, ధ్యానించు, నమస్కరించు. అద్భుతం. అన్ని పద్ధతుల ద్వారా, అన్ని భక్తి సాధనాల ద్వారా ఆయనని ఆస్వాదించు, ఆయనని అవగాహన చేసుకో, ఆయనని ఆరాధించు. లోతుల్లోకి వెళ్ళి పట్టుకో ఆయన తత్వాన్ని. అది కూడా ఎలాగా ఏం చెప్తున్నారు చూడండి. అనుకీర్తయా. అను అంటే అదొక అద్భుతమైన పదం ఇక్కడ. అను అంటే నిరంతరం. మనం ఏదో కొంచెం సేపు అక్కడ చేసేసుకొని వచ్చేసి లౌకిక వ్యవహారాల్లోకి పడిపోవడం కాదయ్యా. ఈ వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా అనుచింతన, అనుకీర్తన అనేది చాలా అద్భుతమైనటువంటి పదం. ఇది సుందరకాండ మొత్తానికి కూడా చాలా గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయి. అన్నీ కూడా వాటిలో మన సాధనకి పనికి వచ్చే శ్లోకంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తారు. ఏమిటి? నైషాపశ్యతి రాక్షసో నేమా పుష్పఫలద్రుమాః రామమేవ అనుపశ్యతి, ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి. సీతమ్మ తల్లి యొక్క మనస్సులో రామచంద్రమూర్తి యొక్క చింతనను, ఆ శోకంలో ఆమె ధ్యానించేటువంటి స్వామి యొక్క రూపాన్ని నిరంతర ఆ భర్త యొక్క స్మృతులను గురించి ఆ విధంగా చింతన చేస్తుంది. ఏ విధంగా? ఇది అద్భుతంగా సాధనకి పనికి వచ్చే శ్లోకంగా చెప్తారన్నమాట. నైషాపశ్యతి రాక్షసో నేమా పుష్పఫలద్రుమః అంటే రాక్షసులు చుట్టూ ఉన్నారు కదా, భీకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి రూపాలతో ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఒక్క చూపు అలా సారించి అలా తల్లి చూసిందంటే ఎలా ఉంది? అమ్మ కూర్చున్నటువంటి చుట్టూ పరిసర వనమంతా, అశోక వనమంతా అబ్బో చాలా గొప్పగా వర్ణిస్తారండి రామాయణంలో. అస్సలు దివ్యాతి దివ్యమైన వృక్షాలు, బంగారంతో నిర్మించినటువంటి చప్టాలు, అంటే చెట్టు మొదట్లో మనము అరుగులు అంటాం చూడండి కూర్చోవడానికి, దానికి వజ్ర వైఢూర్య మణులు, కాంతులు, అలా ప్రవహించేటువంటి దివ్యమైనటువంటి సెలయేర్లు, మహాద్భుతమైన దివ్య శోభతో వెలిగొందిపోతూ ఉంటుంది ఈ అశోకవనం. అందులో పుష్పాలైతే ఫలాలైతే మహాద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి అలా ఒక్క చూపు చూస్తే చాలు. అయితే ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, రాక్షసులు ఇలాంటి దివ్యమైన దృశ్యాలు రెండు కూడా కష్టాలకి, సుఖాలకి, దివ్యమైన భోగాలకి, భయంకరమైనటువంటి బాధాకర అనుభవాలకి, రెండింట్లోనూ కూడా మనసు పెట్టకుండా ఆ తల్లి ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి. ఇది పట్టుకోవాల్సింది. ఏంటి? రామమేవ అనుపశ్యతి. ఇక్కడ ఈ శబ్దం కోసం ఈ శ్లోకం చెప్పుకున్నాం. రాముడిని మాత్రమే నిరంతరము ఒక ధారా ప్రవాహంలాగా ఆ తల్లి చింతిస్తోంది, ధ్యానిస్తోంది. ఆ మధురమైన ఘట్టాలన్నీ తలుచుకుంటోంది, బాధపడిపోతోంది, బాధతో విచలితమైపోతోంది ఆ తల్లి. ఒక్క సెకను, ఒక్క క్షణం కూడా ఆ చింతన అన్నది, ఆ ధ్యానం అన్నది మానలేదంట. దేని మీద దృష్టి పెట్టలేదంట ఆ తల్లి. ఇది
అద్భుతమైనటువంటి మనము నేర్చుకోవాల్సిన ఇది భక్తి సాధన కదా. అందుకు చెప్పుకుంటున్నాం. ఈ అన్ని విధాలైనటువంటి మార్గాల ద్వారా ఆయనని పట్టుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. ఇదే సాధన, ఇదే ఒక భక్తి సాధన. ఆయన గురించి చదవడము, వినడము, కీర్తించడము. మనం కీర్తించాల్సిన అవసరం లేదు. కీర్తించిన మహాత్ములు ఎందరో ఉన్నారు కదా, వాళ్ళు పట్టుకున్నా చాలు. ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. అసలు ఆనందదాయక పరమహంస, ఆనందదాయక పరమహంస, కాళీప్రియ గదాధర రామకృష్ణ, ధర్మస్వరూప ధర్మరక్షక, ధర్మస్వరూప ధర్మరక్షక, శారదా మనోహర శాంతిదాయక. ఎంత చిన్న పాట చూడండి, ఎంత చిన్న భజన పాట, ఎంత అద్భుతమైనటువంటి అర్థాన్ని ఆవిష్కరిస్తుంది. ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి, మీకే బాగా తెలుసు. అంత అద్భుతంగా అటు ఉద్దండ పాండిత్యంతో రాసినటువంటి సంస్కృతంలో ఉన్నటువంటివైతేమి, అభేదానంద స్వామి కావచ్చు, శరత్చంద్ర చక్రవర్తి రాశారు ఆయన పైన. ఎవరైనా స్వామి వివేకానందకి ప్రియాతి ప్రియమైన గృహస్థ శిష్యుడు అతను. అబ్బా, మొన్న సర్వప్రియానంద స్వామి చెబుతూ ఆయన రాసినటువంటి ఆ స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని ఆ మహానుభావుడు ఉదహరించాడు, చూపించాడు. అందులో ఎంత అద్భుతం అనిపించిందో నాకైతే. అంటే ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి మన మనసుని లగ్నం చేయటానికి, సాధనలో మనల్ని మనము నిమగ్నం చేసుకోవడానికి. కాబట్టి ఇలాంటివి నిరంతరం మనం అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటే అది కీర్తించడము, తర్వాత వినడము, ఎన్ని ఉన్నాయి చూడండి. నమస్కరించడం, అర్చించడము, సమస్తమైనటువంటి మార్గాల ద్వారా. అద్భుతం కదా. కావ్యకంఠ గణపతి మహర్షి ముని దివ్యాతి దివ్యమైన తపశ్శక్తి సంపన్నులు, మహాత్ములు. భగవాన్ రమణ మహర్షుల వారిని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి మహనీయమూర్తులు, గొప్ప పండితులు, మహామంత్రశాస్త్రవేత్త, సమస్తమైనటువంటి దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్న తపోధనుడు ఆయన. ఒరిస్సాలో భువనేశ్వరిని దేవిని, పడైవీడులో రేణుకాదేవిని, సాక్షాత్తు అరుణాచలంలో అపీతా కుచాంబ అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి ఆశీర్వదించి తన మీద ఒక గ్రంథం రాయమని అడుగుతుంది తల్లి. ఏమి మహాపండితుడు ఆయన. ఆయన ఉమాసహస్రం అన్న దివ్యాతి దివ్యమైన గ్రంథంలో ఇలా అంటారు ఒక చోట. ఏమంటారు? అర్చన కాలే రూపగత, సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. మొత్తము భగవంతుణ్ణి ఆరాధించేటువంటి విధానాలన్నీ ఇక్కడ చెప్పేశాడు. ఏమిటవి? అర్చన కాలే రూపగత. ఒరే నువ్వు అర్చన చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, ప్రేమగా పుష్పాలన్నీ ఇవ్వాలి, రకరకాల షోడశోపచారాలు అబ్బో ఎన్నుంటాయి కదా, ఇవన్నీ చేసుకోవాలి. ఆ పటాలని తుడుస్తున్నప్పుడు ప్రేమగా స్వామితో అనుసంధానం చేసుకుంటూ మనస్సుని చక్కగా శుభ్రం చేసి ఆ చందనము, పసుపు, కుంకుమ ఇవి పెడుతూ పూలతో అలంకారం చేసుకుంటూ, ఎంత అలంకారం అన్నా చేసుకోవచ్చు కదా, మనసు పరవశించిపోవాలి. అప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు? రూపగత, ఆ రూపంలో ఉంటాడు. అది చిత్రపటం కావచ్చు, శిల్పం కావచ్చు, ఇంకేదన్నా కూడా కావచ్చు. అలాగా రూపగత. సంస్తుతి కాలే శబ్దగత. ఒర్రే నువ్వు ఇంకా పొంగిపోయి స్తోత్రాలు చేసుకోవాలి, భజన పాటలు పాడుకోవాలి. అప్పుడు స్వామి భగవంతుడు శబ్దశక్తిలో ఉంటాడయ్యా. ఆ పాటలో ఉంటాడు, ఆ స్తోత్రంలో ఉంటాడు. నువ్వు మనసారా పాడుకొని లయించిపోయి చేసుకుంటావు చూడు ఆ సాధన, పాటలు, స్తోత్రాలు కావచ్చు, వీటన్నింటిలో స్వామి శబ్ద రూపంలో ఉంటాడు. తర్వాత చింతన కాలే ప్రాణగత. నువ్వు లోపల ఒక చింతన చేసుకుంటున్నావు. ఇవన్నీ బాహ్యంగా మనకి కనిపించేవి మొదటి రెండు. తర్వాత స్టెప్పుల ఇది చూడండి, గమనిస్తే ఇది ఒక సోపాన క్రమం, ఒక మెట్లులాగా పైపైకి తీసుకువెళ్తుంది. మొట్టమొదట రూపాన్ని ధ్యానించడము, పూజించడము, తర్వాత స్తోత్రము, జపము, మంత్రము ఇవన్నీ వస్తాయి. తర్వాత లోపల
చింతన కాలే ప్రాణగత. లోపల చింతన చేస్తున్నావు నువ్వు, కుండలిని శక్తి రూపంలో కావచ్చు, హృదయంలో జ్యోతిర్మయ స్వరూపంలో కావచ్చు, నా ఇంద్రియాలన్నింటికీ శక్తినిస్తున్నటువంటి ఆ చిజ్యోతి స్వరూపమైనటువంటి భగవంతుడు నాలో ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక చింతన. ఈ చింతనే కదా మన శంకరాచార్యులు వారు చెప్తారు, నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాత్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది దక్షిణామూర్తి స్తోత్రంలోని 4వ శ్లోకం ఏం చెప్తోందయ్యా అంటే, ఒక చిల్లులు ఉన్నటువంటి రంధ్రాలు ఉన్నటువంటి కుండలో దీపం పెట్టామనుకోండి, సాధారణంగా మనము జాతరలు చేస్తాం చూడండి, గంగమ్మ జాతరలో మనము 1000 కాళ్ళ దుత్త అంటాం, మన ప్రాంతాల్లో బాగా తెలిసినటువంటి పదం అది. అక్కడ దానికి లోపల దీపం పెడితే ఆ కాంతి ఎలా బయటికి కొడుతుంది, అలాగా ఆ దీపం వెలుగు ఎలా కొడుతుందో అలాగా లోపల నువ్వు ఉండడం వల్ల ఆ జ్ఞానము జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. కళ్ళు, తర్వాత శ్రోత్రేంద్రియము, సమస్తమైనటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి ఎలా వెలుగు చిమ్ముతోందో అంతే కదా, లోపల ఆ వెలుగు ఉంటేనే మనం ఇవన్నీ అనుభూతి చెందగలం, లేకపోతే శవమే కదా. ఆ స్వామి లోపల ఉండి మనకి ఇవన్నీ కూడా అనుభూతి చెందేటట్లు చేస్తుంది ఆ శక్తి. అది వెలుగు, అదే వెలుగు. జానామీతి తమేవ భాంతం అనుభాత్యే తత్ సమస్తం జగత్. స్వామి అదిగో ఆ వెలుగే మొత్తం అంతా కూడా నిండిపోయింది, ఆ వెలుగే అంతటా ఉంది. తమేవ భాంతం అనుభాత్యే తత్ సమస్తం జగత్. ఇది మొత్తము మనకు అంత అద్భుతంగా మనకి దర్శనం చేస్తుందన్నమాట ఈ శ్లోకం. అలాగే జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్ సాక్షిణీ శైవాహం న చ దృశ్యవస్త్రితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ 3 అవస్థలు అందరికీ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి కదా. వీటన్నింటిలో కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ అవస్థలన్నింటిలో ఏ సాక్షి పరమాత్మ అయితే వెలుగుతూ ఉందో అది అందరికీ ఒకటే. పిపీలికం చీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు ఇది ఒక్కటే జ్యోతిర్మయ స్వరూపము, అంతరాత్మ స్వరూపము. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాడు చండాలుడైనప్పటికీ నాకు గురువే అని చెప్పి మనీషా పంచకం అన్న శ్లోకంలో వస్తుందండి. మహాత్ములందరూ చెప్పింది ఇదే. వివేకానంద స్వామి ఘోషించాడు కదా, ఒరే బాబు నీ లోపల ఏదైతే జ్యోతిర్మయ స్వరూపం ఆత్మస్వరూపంగా నువ్వే అదేరా బాబు, నువ్వు ఈ శరీరం కాదు, ఇది కాదు, ఇంద్రియాలు కాదు అని. కాబట్టి ఇదంతా ఒక స్టెప్ పైకి తీసుకెళ్తున్నట్లు చింతన కాలే ఆత్మగత, ఆత్మకు సంబంధించి తత్వ విచారే సర్వగత, చింతన కాలే ప్రాణగత, ఆ ప్రాణశక్తి రూపంలో ఉన్నటువంటి ఒక రాజయోగం కిందకి కూడా మనం దీన్ని అనుకోవచ్చు. దీనికి ఎంతైనా కూడా మనం వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. తర్వాతది ఏమిటి? తత్వ విచారే సర్వగత. ఇది బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి ఆ వైశ్విక చైతన్య స్పృహ అనేది రావాలనే మనకి ఇన్ని సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇంత ఎందుకు ఇచ్చారంటే ఆ వైశ్విక చైతన్య స్పృహ, బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి ఆ శక్తితో నిండిపోయిన ఆ దర్శనం మనకు రావాలి, ఆ దృష్టి రావాలి, ఆ జ్ఞానం రావాలి. ఇది కావ్యకంఠ గణపతి మహర్షి చెప్తారు. ఇవన్నీ కూడా మనము ఒక భక్తి సాధనలో పరిణామ క్రమాన్ని సూచిస్తాయండి. ఇదంతా కూడా ఇక్కడ మనకి బాలభట్ గారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. 187 అంత అద్భుతం చూడండి. ఇక తర్వాత కొన్ని శ్లోకాలు ఎలా ఉంటాయంటే ఒకే రకంగా ఉంటాయి. ఒకే రకం అంటే ఏంటంటే ముకుందమాల స్తోత్రంలో మనము ఒక శ్లోకం, మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. అంటే ఒక మనస్సుకి నాలుకకి నచ్చ చెప్పుకోవడం, ఇదిగో నాలుక ఇలా పలకవే,
అని భగవంతుడి నామాలు చెప్పి ఇట్లా పలుకు అట్లా పలుకు అని చెప్పడం అనేది ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రయోగం. అది రాబోతోంది. దాదాపు 8-9 శ్లోకాల్లో మనకి ఇది కనిపిస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి. 188. శ్రీ శారదామణి ధవేతి గదాధరేతి చంద్రాత్మజేతి క్షుదిరామ యశోధరేతి భక్తప్రియేతి భగవన్నితి రామకృష్ణేత్యానందర్పూవ మనిషం రసనే ప్రగాయ భక్తప్రియేతి భగవన్నితి రామకృష్ణేత్యానంద రూపమనిషం రసనే ప్రగాయ. ఏమిటి? వాగింద్రియమా, వాక్కు అనేటువంటి ఇంద్రియము, మన వాక్శక్తిని, మన నోరు, మన నాలుక, వీటన్నింటినీ అడుక్కుంటూ ఉన్నాడు భక్తుడు. అయ్యో ఇదిగో చూడవే, ఇలాగ గానం చెయ్యి. ఏమని? ఓ వాక్కింద్రియమా, శారదామణి వల్లభ గదాధర చంద్రాత్మజ క్షుదిరామ యశోవర్ధన భక్తప్రియ అంటూ ఎల్లవేళలా ఆనందంగా గానం చేయి. ఇది మనకి ముకుందమాలలో మొట్టమొదటి స్తోత్రంలో శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాదేతి నాగశయనేతి హే జగన్నివాస త్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. ఇది మొట్టమొదటి శ్లోకం. త్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. స్వామి నీ గురించి నేను ఇలాగా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది చూడండి. ధవేతి గదాధరేతి చంద్రాత్మేతి చంద్రాత్మజేతి ఇతి 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 ఇతి. ఇప్పుడు 8 శ్లోకాల్లో మనము ఈ ఇతి 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 అనేది చూడబోతాం. కాబట్టి అది ఏమిటి అనేది తెలుసుకుంటే అని, ఇట్లా అని 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 అనే దానికి అర్థం అన్నమాట. ఈ మోసలో వస్తాయి ఈ ఒక దాదాపు 7-8 శ్లోకాలు. భూభారహే మనం 189వ శ్లోకంలోకి వెళ్తున్నాం. భూభారహేత్యఖిల ధర్మ సురక్షకేతి విశ్వేశ్వరేతి మరణార్ణవ శోషణేతి ఆత్మప్రదేతి పరమార్థ సుఖావహేతి సంకీర్తనై సఫలయ స్వజనిం రసజ్ఞేం ఆత్మప్రదేతి పరమార్థ సుఖావహేతి సంకీర్తనై సఫలయ స్వజనిం రసజ్ఞే. ఏమిటి దీనికి అర్థము? భూభారాన్ని నిర్మూలించేవాడా, అఖిల ధర్మాలను రక్షించేవాడా, అంతే కదా. స్థాపకాయచ ధర్మస్య కదా తండ్రి విశ్వేశ్వరుడా. మృత్యు సాగరాన్ని సృష్టింపజేసేవాడా. మరణార్ణవ శోషణేతేనుంది కదా. శోషణం అంటే ఎండింపజేయడం, ఈ ఎండిపోయేట్లు లేకుండా చేయడం. ఆత్మానందం కలిగించేవాడా, పరమార్థ సుఖానికి నిధి అయినవాడా అంటూ కీర్తిస్తూ రసజ్ఞులారా మీ జన్మలను సఫలం చేసుకోండి. ఇదిగో రసజ్ఞులారా, ఓ భక్తితో పండిపోయి పులకించిపోయేటువంటి చక్కటి మంచి హృదయం కలిగినటువంటి రసజ్ఞులు ఉంటారు చూడండి, వాళ్ళండి అసలైన భక్తులు. ఒక రసయోగం. ఇది గొప్ప గొప్ప యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, 100,000 సంవత్సరాలు కఠినాతి కఠినమైనటువంటి తపశ్చర్యలు ఆచరించడం కంటే ఈ రసయోగం గొప్పదని రాధాకృష్ణుల యొక్క బృందావన యోగుల యొక్క కృష్ణ ప్రేమలో పండిపోయిన మహనీయుల యొక్క చరిత్రల్లో మనము ఇది చూస్తాం. కృష్ణ ప్రేమ ప్రధానంగా ఈ యొక్క రసయోగం అండి. భగవద్రసం, భగవంతుడే ఒక ఆనందం అనేటువంటి రసం. ఆయన వేదమే చెప్తుంది రసో వయసహ. ఆ భగవద్ రసానుభూతే ఆనందం, అదే రసం. భగవంతుడు గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి గొప్ప రసము. కాబట్టి ఆ రసజ్ఞులైనటువంటి మీరు ఆ రసస్వరూపుడైనటువంటి ఆ స్వామిని పట్టుకొని జన్మలను సఫలం చేసుకోండి. ఇక 190వ శ్లోకం. ప్రేమార్ణవేతి పతితోత్కర పావనేతి భృత్యార్తిహేతి భువనత్రయపాలకేతి భక్తి ప్రదేతి భవసాగర కర్ణధారే సౌత్సుఖ్య గద్గదగిరా కథయస్వ జిహ్వే. ప్రేమార్ణవేతి పతితోత్కర పావనేతి భృత్యార్తిహేతి భువనత్రయపాలకేతి భక్తి ప్రదేతి భవసాగర కర్ణధారే అత్యౌత్సుఖ్య గద్గదగిరా కథయస్వ జిహ్వే.
ప్రేమ సాగరమైనటువంటి ఓ స్వామి రామకృష్ణ, పతితులను సైతం పావనులుగా మార్చేవాడా, సేవకుల ఆర్తిని హరించేవాడా, ముల్లోకాలను పాలించేవాడా, భక్తిని ప్రసాదించేవాడా, భవసాగరాన్ని దాటించే నావికడా అంటూ భక్తి ఉత్సుకతతో ఓ జిహ్వేంద్రియమా పలుకు. ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి. జిహ్వేంద్రియము అంటే నాలుకని అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు, ఒక విధంగా వేడుకుంటున్నాడు భక్తుడు. ఏమని? ఇలా అంతా పలకవే. భక్తి ఎలా మామూలుగా పలకకూడదంట. ఎలాగా పలకాలంటే భక్తి ఉత్సుకతతో. భక్తి ఉత్సుకత, ఆ ఉత్సాహం, ఆ ఉత్సుకత ఉండాలి. ఏదో నీరసంగా ఉదాసీనంగా మళ్ళీ పూజ చేయాలి, మళ్ళీ తెల్లవారిపోయింది, పూజ టైం అయిపోయింది అనేటువంటి ఒక ఉదాసీన భావము, నిర్లిప్తతో, నిరుత్సాహము, ఒక రొటీన్కు సంబంధించినటువంటి అలవాటు పడిపోయినటువంటి ప్రక్రియలాగానో కాకుండా ఎలాగా ఉత్సుకతతో చేయాలి, ఇష్టంగా ఉత్సాహంతో చేయాలి. ఏం చేయాలి? ఈ సాధనంతా చేయాలి భక్తి ఉత్సుకతతో. జిహ్వేంద్రియమా పలుకు. ఏమిటి అసలు మొత్తం ఈ సర్గ మొత్తము కూడా భక్తి 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 సాధనే. ఎటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తితో సాధన చేయాలి. ఒకవేళ ఆ భక్తితో సాధన చేస్తే నీకు ఏమొస్తుందయ్యా అన్నది మనము భగవద్గీతలోకి వెళ్ళి చూడబోతున్నాము. అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. అటువంటి భక్తి భావనలో ఉన్న భక్తుడికి నేను ఏమిస్తాను అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి హామీ ఏంటో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆత్మీయులారా, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎంత అద్భుతమో చూడండి. ఇది 10వ అధ్యాయం విభూతి యోగము. నా భక్తులు నాందే మనస్సు లగ్నం చేసి ప్రాణాలను కర్మలన్నింటినీ సర్వస్వాన్ని నాకే అంకితమిస్తారు. పరస్పరం మాట్లాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ, చర్చల ద్వారా నా మహత్యాన్ని గురించి ఒకరికొకరు తెలుపుకుంటారు. ఎంత అద్భుతం ఇది చూడండి. నిరంతరం దీనివలన సంతుష్టులవుతున్నారయ్యా. మరియు వారు నా అందే ఆసక్తి కలిగి ఉంటారు, ఇష్టం కలిగి ఉంటారు. ఓకేనా? సరేనా? ఇది ఏమిటి? ఇది 9వ శ్లోకం. సరే, దీని తర్వాత ఏం చెప్తున్నాడు స్వామి అంటే, అలాగా నిరంతరం చేసేటువంటి ధ్యానం ద్వారా చూడండి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. అద్భుతం అండి ఇది. ఈ వరుసగా ఒక సెట్ లాగా వస్తాయి 3-4 శ్లోకాలు. ఆ భక్తి వల్ల మనకు కలిగేటువంటి అత్యంత ఉత్కృష్టమైన స్థాయి, స్థితి ఏమిటో భగవంతుడు ఎలా మనకిస్తాడో ఇక్కడ తేట తెల్లంగా చెప్పేస్తున్నాడు తండ్రి. సరే, నువ్వు నిరంతరము ఈ విధమైన పూజలు, శ్రవణము, అధ్యయనము, ఒకరితో ఒకరు మాట్లాడుకొని సంతోషపడిపోవడము, అంతే కదా, వీటన్నిటి ద్వారా నాందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించే వారికి నేను బుద్ధియోగాన్ని, తత్వజ్ఞాన రూపయోగాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా వారు నన్నే పొందుతారు. ఇంతకంటే ఏం కావాలండి బాబు? నేనేమిస్తాను వాళ్ళకి? వాళ్ళు నా పట్ల ఈ విధమైన భక్తి చూపించినప్పుడు నేను ఒక తత్వజ్ఞాన రూపమైనటువంటి యోగము, అంటే జ్ఞానం ఉంటేనండి, జ్ఞానాదేవహి కైవల్యం. ఆ జ్ఞానం ద్వారానే మనము ఆ గొప్ప స్థాయికి వెళ్ళగలం. ఆ జ్ఞానం ఎలా వస్తుందయ్యా అంటే దానికి భూమిక భక్తి. ఆ భక్తి నువ్వు ఎప్పుడైతే ఉత్కృష్ట స్థాయిలో కలిగి ఉంటావో అప్పుడు నేను ఆ యోగాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా వారు నన్నే పొందుతారు. ఇంతటితో అయిపోలేదు, మళ్ళీ పోదాం పదండి ఇంకో శ్లోకానికి. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అర్జున, వారి అంతఃకరణములందు స్థితుడనై ఉన్న నేను వారిని అనుగ్రహించడం కోసం తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపాన్ని వెలిగించి వారి అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేదను. ఏం అద్భుతమైన హామీ ఇచ్చేశాడండి స్వామి. ఒరే, అనుకంప అన్నది ఒక గొప్ప పదం. ఇది భగవంతుడు మన పట్ల చూపించేటువంటి ఆ వాత్సల్య అనుగ్రహ భావానికి మాత్రమే వాడతారు అనుకంప. సరేనయ్యా, ఇది బుద్ధియోగం అంతా ఇచ్చాము. వాళ్ళ పట్ల అంతఃకరణంలో స్థితుడనై ఉన్న నేను, ఈయన బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి స్పెషల్ క్లాసులు పెట్టుకొని మనకి ఇయ్యాలా ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని,
ఆ తత్వజ్ఞానాన్ని. అయ్యో, మన లోపలే ఉన్నటువంటి స్వామి ఎక్కడున్నాడు? స్వామి జ్ఞానగోచరుడై అంతర్నియంతయై వైశ్వానర భాస్వర తనుపీత శిఖా మధ్య విద్యోతమానమగు స్వరూపమని మంత్రపుష్పము ఇంకా ఎన్ని వర్ణిస్తాయి స్వామి లోపల ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు హృద్గుహలో. అక్కడ ఉండి నేను వారిని అనుగ్రహించడం కోసము తేషామేవ అనుకంపార్థం తేజోమయమైన తత్వజ్ఞాన రూపమైన దీపాన్ని వెలిగించి వారి అజ్ఞానాంధకారాన్ని పారదోలుతాను. పోండి, ఇంతకంటే ఏం కావాలి భక్తికే. కాబట్టి భక్తి అన్నది అపురూపమైన దివ్యాతి దివ్యమైనటువంటి ఒక సాధన. ఆ భక్తి సాధనలో మనము పండిపోవాలని, ధరించాలని, మరింత ప్రగాఢంగా ఎక్కడైతే ముందు చెప్పారో అను అనేటువంటి పదం ఉపయోగించారు కదా మొట్టమొదటి శ్లోకాల్లో మనకి. అనుచింతన అన్నది మనం ఇందాక చెప్పుకున్నామండి బాగా. అను అంటే నిరంతరం ఎడతెగనటువంటి ఆ భక్తి రస ప్రవాహాన్ని, భక్తి భావాన్ని మన మనస్సుల్లో నింపమని గురుదేవుల్ని ప్రార్థిద్దాం. మూర్తిత్రయాన్ని గొప్ప వినయంతో వేడుకొందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.